హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, ఇది 2026 బజాజ్ పల్సర్ N160 టెలిస్కోపిక్ సస్పెన్షన్ వేరియంట్ అనమాట. రీసెంట్గానే బజాజ్ కంపెనీ వాళ్ళు ఫ్యూయల్ ట్యాంక్ దగ్గర గ్రాఫిక్స్ అయితే అప్డేట్ చేశారు. లైవ్లో ఈ కలర్ అయితే చూస్తానికి చాలా బాగుంది. ఈ వెహికల్కి సంబంధించిన ఎగ్జాక్ట్గా ఆనుడు ప్రైస్ ఎంత, స్పెసిఫికేషన్స్ ఏంటి, నా రైడ్ ఎక్స్పీరియన్స్ మొత్తం క్లియర్గా ఈ వీడియోలో మాట్లాడుకుందాము. మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫ్రెండ్స్, ఈ వెహికల్ మీరు పర్చేస్ చేయాలనుకుంటే ఎగ్జాక్ట్గా ఆనుడు ప్రైస్ వచ్చేప్పటికి 1,56,000 రూపీస్లో లభిస్తూ ఉంది. ఈఎంఐలో కొనుక్కోవాలనుకుంటే మినిమం డౌన్ పేమెంట్ వచ్చేప్పటికి 30,000 రూపీస్ నుంచి మీరు ఎంతైనా పే చేసుకోవచ్చు. టాప్ స్పీడ్ విషయానికి వస్తే ఈజీగా 120 కిలోమీటర్స్ పైనే వెళ్ళగలదు. మైలేజ్ విషయానికి వస్తే 45 కిలోమీటర్స్ ఎక్స్పెక్ట్ చేసి మీరు ఈ వెహికల్ అయితే పర్చేస్ చేయొచ్చు. ఇంకా కలర్స్ విషయానికి వస్తే టోటల్గా మీరు 8 కలర్స్లో ఈ వెహికల్ అయితే చూస్ చేసుకోవచ్చు. టెలిస్కోపిక్ సస్పెన్షన్ వేరియంట్ అయినా లేకపోతే అప్సైడ్ డౌన్ సస్పెన్షన్ వేరియంట్ అయినా సరే మీ ఇష్టం. టోటల్గా 8 కలర్స్లో మీరు N160 అయితే చూస్ చేసుకోవచ్చు. ఒకసారి స్పెసిఫికేషన్స్ చూద్దాము. ఇంజన్ విషయానికి వస్తే 2 వాల్వ్స్ ఎయిర్ కూల్డ్ 164.8 cc BS 6.2 SOS ఇంజన్ లభిస్తూ ఉంది. 16 PS పవర్ 14.6 న్యూటన్ టార్క్ అయితే ఈ ఇంజన్ జనరేట్ చేసింది. సేమ్ అదే ఇంజన్ అనమాట. పవర్ అండ్ టార్క్లో కూడా మీరు ఎటువంటి డిఫరెన్సెస్ అయితే నోటీస్ చేయరు. డిజైన్ కూడా మీకు సేమ్ అదే వెహికల్ లభిస్తూ ఉంది. జస్ట్ ఇక్కడ ఫ్యూయల్ ట్యాంక్ దగ్గర గ్రాఫిక్స్ అయితే మార్చారనమాట. 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అయితే ఉంది. బ్రేక్స్ విషయానికి వస్తే ఫ్రంట్ మీకు 300 mm డిస్క్ బ్రేక్ ఇచ్చారు. బ్యాక్ సైడ్ 230 mm డిస్క్ బ్రేక్ అనమాట. డ్యూయల్ ఛానల్ ABSకి ఈ వెహికల్ అయితే సపోర్ట్ చేసింది. ఇంకా 37 mm టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు. ఒకవేళ అప్సైడ్ డౌన్ సస్పెన్షన్ కావాలన్నా సరే మీకు ఉంది. సో మీకు నచ్చిన వేరియంట్ అయితే మీరు పర్చేస్ చేయొచ్చు. బ్యాక్ సైడ్ మీకు మోనోషాక్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇంకా టైర్స్ అండ్ వీల్స్ విషయానికి వస్తే 17 ఇంచ్ అలై వీల్స్ విత్ ట్యూబ్లెస్ టైర్స్తో మీకు ఈ వెహికల్ లభిస్తూ ఉంది. ఫ్రంట్ 100/80 సెక్షన్ టైర్ అయితే ఇచ్చారు. బ్యాక్ సైడ్ 130/70 సెక్షన్ టైర్తో లభిస్తూ ఉంది. టైర్స్ గ్రిప్ అయితే పర్వాలేదు. లోకల్లో తిరగడానికి ఈ టైర్స్ గ్రిప్ అయితే సరిపోయింది బ్రో, బాగానే ఉంది నేను రైడ్ చేసినప్పుడు. ఇంకా డైమెన్షన్స్ విషయానికి వస్తే గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేప్పటికి 165 mm లభిస్తూ ఉంది. మన ఇండియన్ రోడ్స్కి మినిమం 160 అయితే ఉండాలి. ఇందులో ఇంకా ఎక్స్ట్రాగా మనకి 5 mm అనేది ఉంది. కాబట్టి అంత తొందరగా పెద్ద స్పీడ్ బ్రేకర్స్ క్రాస్ చేసేప్పుడు మీకు ఇంజిన్ దగ్గర తగలదు. ఇది ఒకటి ప్లస్ పాయింట్ అనిపించింది. ఇంకా సీట్ హైట్ విషయానికి వస్తే 795 mm లభిస్తూ ఉంది. 5.5, 5.6 హైట్ ఉన్న వాళ్ళైతే ఈ వెహికల్ ఈజీగా రైడ్ చేయొచ్చు. వెయిట్ విషయానికి వస్తే 152 kgsతో లభిస్తూ ఉంది. నాకైతే చాలా లైట్ వెయిట్ అయితే అనిపించింది. ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ విషయానికి వస్తే 14 లీటర్స్ అయితే ఇందులో పట్టింది. మెటల్ ఫ్యూయల్ ట్యాంక్, అలాగే మీకు E20 పెట్రోల్కి ఈ వెహికల్ అయితే సపోర్ట్ చేసింది. ఇంకా లైట్స్ విషయానికి వస్తే ఫ్రంట్ సైడ్ మీకు ప్రొజెక్టర్ లైట్ అయితే ఇచ్చారు. నైట్ టైం విజిబిలిటీ అయితే చాలా బాగుంటుంది. బ్యాక్ సైడ్ టైల్ లైట్ కూడా మీకు LED ఇచ్చారు. కానీ సిగ్నల్ లైట్స్ మాత్రం ఈ వేరియంట్లో మీకు బల్బ్ అయితే వస్తూ ఉన్నాయి. అప్సైడ్ డౌన్ సస్పెన్షన్ వేరియంట్ మీరు పర్చేస్ చేశారనుకోండి, అన్నింటిలో సిగ్నల్ లైట్స్ కూడా LED ఉంటాయి. ఇంకా ఫీచర్స్ విషయానికి వస్తే ఫుల్లీ డిజిటల్ బ్లాక్ అండ్ వైట్ కన్సోల్ అయితే ఇచ్చారు. డే టైం అయితే కన్సోల్ విజిబిలిటీ యావరేజ్గా ఉంటుంది. నైట్ టైం అయితే మీకు కన్సోల్ విజిబిలిటీ చాలా బాగుంటుంది. ఇందులో మీకు రైడింగ్ మోడ్స్ అయితే ఉన్నాయి, ట్రాక్షన్ కంట్రోల్ అయితే ఉంది, బ్లూటూత్ ఉంది, కాల్ అండ్ SMS అలర్ట్స్ కూడా మీరు ఈ కన్సోల్లో తెలుసుకోవచ్చు. మాల్ ఫంక్షన్ లైట్ అయితే ఉంది, ABS ఇండికేటర్ ఉంది, ఓడో అండ్ ట్రిప్ మీటర్స్ అయితే ఉన్నాయి, లో ఫ్యూయల్ వార్నింగ్ అయితే ఉంది. ఇట్లా చాలా ఫీచర్స్తో మీకు ఈ N160 అయితే లభిస్తూ ఉంది. ఇంకా సీట్ విషయానికి వస్తే ఇక్కడ మీరు చూడొచ్చు, సింగిల్ లాంగ్ సీట్ అనమాట. సీట్ కంఫర్ట్ అయితే చాలా బాగుంది. బ్యాక్ సైడ్ పిలియన్ సీట్ కంఫర్ట్ కూడా బాగుంది. ఫ్యామిలీ కోసం కూడా మీరు ఈ వెహికల్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇది ఒక మేజర్ సెల్లింగ్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. కంఫర్టబుల్ సీట్ అయితే ఈ వెహికల్లో ఉంది. అలాగే మీకు మెటల్ ప్యాసింజర్ ఫుట్ రెస్ట్ అయితే ఇచ్చారు. శారీ గార్డ్ కూడా ఈ వెహికల్ స్కిప్ చేయకుండా తీసుకొస్తా ఉన్నారనమాట. ఇది ఒక ప్లస్ పాయింట్. ఇంకా కీ విషయానికి వస్తే మీకు వేవ్ బైట్ కీ అయితే ఏమీ ఇవ్వట్లేదు, నార్మల్ కీ అయితే ఉందన్నమాట. సో ఈ కీ డిజైన్ కూడా కొద్దిగా యూనిక్గా బాగానే ఉంది. ఇంకా హ్యాండిల్ మీద ఉన్న స్విచెస్ విషయానికి వస్తే హ్యాండిల్కి రైట్ సైడ్ మీకు రెడ్ కలర్లో ఇంజిన్ కిల్ స్విచ్ అయితే ఇచ్చారు. దాని కింద సెల్ఫ్ స్టార్ట్ అయితే ఉంది. హ్యాండిల్కి లెఫ్ట్ సైడ్ హై బీమ్ లో బీమ్ స్విచ్, ఇన్బిల్ట్ పాస్ స్విచ్ అయితే ఇచ్చారు. దాని తర్వాత M స్విచ్ అయితే ఉంది. దాని కింద సిగ్నల్ లైట్ స్విచ్ ఉంది. ఇంకా కింద చూసుకున్నట్లయితే హార్న్ ఉంది. ఇవి మనకి హ్యాండిల్ మీద ఉన్న స్విచెస్ అయితే. సింగిల్ పీస్ మెటల్ హ్యాండిల్ బార్ అయితే ఇచ్చారు. కొద్దిగా కర్వ్ అయితే ఉండింది, కొంచెం లీన్ అయ్యి మీరు ఈ వెహికల్ అయితే నడపాలి. అలాగే ఫ్యూయల్ ట్యాంక్ దగ్గర Type A ఛార్జింగ్ సాకెట్ అయితే ఇచ్చారు. ఈ సాకెట్ ద్వారా మీ ఫోన్కి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. సైడ్ స్టాండ్ ఇంజిన్ కట్ ఆఫ్ అయితే ఉంది. అలాగే మెయిన్ స్టాండ్ కూడా ఈ వెహికల్లో లభిస్తూ ఉంది. సెంటర్ స్టాండ్ కూడా వేసుకొని మీరు ఇంటి దగ్గర చైన్ అయితే క్లీన్ చేసుకోవచ్చు. సో ఇది ఈ వెహికల్లో ఉన్న మెయిన్ స్పెసిఫికేషన్స్ అయితే. ఇప్పుడు ఈ వెహికల్ రైడ్ చేద్దాం, నా రైడ్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటా. ఫ్రెండ్స్, ఒకసారి ఎగ్జాస్ట్ సౌండ్ వినండి. ఇంజిన్ అయితే చాలా స్మూత్గా ఉంది. 152 kgs వెయిట్ అనమాట. నాకైతే లైట్ వెయిట్ అనిపిస్తూ ఉంది. హైట్ తక్కువ ఉన్న వాళ్ళకి కొంచెం వెయిట్ అనిపించే అవకాశం అయితే ఉంది. 795 mm సీట్ హైట్ అయితే ఇచ్చారు. 2 కాళ్ళు కూడా నాకు ప్రాపర్గా కింద అందినాయి. క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్స్ అయితే ఏమీ ఇవ్వట్లేదు, కానీ సింగిల్ పీస్ మెటల్ కర్వ్డ్ హ్యాండిల్ బార్ అయితే ఈ వెహికల్లో ఇచ్చారు. ఇట్లా కొంచెం లీన్ అవ్వాలి, కానీ నాకైతే మాత్రం హ్యాండిల్ కంఫర్ట్ చాలా బాగా నచ్చింది. సీట్ కంఫర్ట్ కూడా చాలా బాగుంది. 2 వాల్వ్స్ ఎయిర్ కూల్డ్ ఇంజిన్ అయితే ఈ వెహికల్లో ఇచ్చారు. మీకు 16 PS పవర్ 14.6 న్యూటన్ టార్క్ అయితే ఈ ఇంజిన్ జనరేట్ చేసింది. పెర్ఫార్మెన్స్ ఇక్కడ మీరు చూడొచ్చు. ఇంకా ఈ వెహికల్లో మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటంటే క్లచ్ అనమాట.
సింగిల్ ఫింగర్తో కూడా మీరు క్లచ్ అయితే ప్రెస్ చేయొచ్చు. అంత స్మూత్గా ఉంది క్లచ్ అయితే. ఇంకా గేర్లు వేసేటప్పుడు కానీ తీసేటప్పుడు కానీ నాకైతే ప్రాబ్లం అయితే ఏం అనిపించలేదు. ట్రాన్స్మిషన్ అయితే స్మూత్గానే ఉంది. కంఫర్ట్ బాగుంది. కంఫర్టబుల్గా కూర్చొని మీరు ఈ వెహికల్ని రైడ్ చేయొచ్చు. నాకైతే చాలా లైట్ వెయిట్ అనిపిస్తుంది. సస్పెన్షన్ విషయానికి వస్తే ఇది టెలిస్కోపిక్ వేరియంట్ అనమాట. అప్ సైడ్ డౌన్ సస్పెన్షన్ వేరియంట్ కూడా ఉంది. హై ఎండ్ స్టెబిలిటీ అంటే హై స్పీడ్ స్టెబిలిటీ మీకు బాగుండాలి అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు అప్ సైడ్ డౌన్ సస్పెన్షన్ వేరియంట్కి అయితే వెళ్ళిపోండి. కొంచెం ప్రైస్ తక్కువలో నాకు కావాలి అనుకుంటే టెలిస్కోపిక్ సస్పెన్షన్ వేరియంట్ కూడా మీరు పర్చేస్ చేయొచ్చు. సస్పెన్షన్ అయితే బాగానే పెర్ఫామ్ చేస్తూ ఉంది. కొంచెం స్మూత్ సైడ్ అయితే ఉందన్నమాట. గతుకులో మీకు ఆ బంప్స్ కూడా తెలియదు. సో ఇట్లా లోకల్లో యూజ్ చేసుకోవడానికి మీకు ఈ వెహికల్ అయితే బాగుండిద్ది. ఇప్పుడు టైం అయితే ఈవినింగ్ 5:30 అవుతుంది. ఈ టైంలో కన్సోల్ విజిబిలిటీ అయితే చాలా బాగుందన్నమాట. చిన్న గేర్ ఇండికేటర్ అయితే ఇచ్చారు. ఇక్కడ మీకు ఏబిఎస్ ఇండికేటర్, హై బీమ్ ఇండికేటర్ అయితే చూపిస్తూ ఉంది. ఇక్కడ టైప్ ఏ ఛార్జింగ్ సాకెట్ అయితే ఇచ్చారు. ఈ సాకెట్ ద్వారా మీ ఫోన్కి ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఈ వెహికల్ గురించి ఇంకా చెప్పేది ఏముంది చెప్పండి. సో 160cc సెగ్మెంట్లో మీకు బెస్ట్ వెహికల్ అనమాట. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి కొనుక్కోవాలనుకుంటే టెస్ట్ రైడ్ చేసిన తర్వాత కొనుక్కోండి. ఇది నా రైడ్ ఎక్స్పీరియన్స్ అయితే. ఫ్రెండ్స్ చూసారు కదా ప్రైజ్ అండ్ స్పెసిఫికేషన్స్, అలాగే నా రైడ్ ఎక్స్పీరియన్స్. వెహికల్ పెర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. ఇంజిన్ కూడా చాలా స్మూత్గా ఉంది. సీట్ కంఫర్ట్ అయితే సూపర్. చాలా కంఫర్టబుల్గా మీరు కూర్చొని ఈ వెహికల్ అయితే రైడ్ చేయొచ్చు. నాకైతే రైడింగ్ కంఫర్ట్ కూడా చాలా బాగా నచ్చింది. అలాగే క్లచ్ అయితే బటరీ స్మూత్ అనమాట. మీరు ట్రాఫిక్లో కూడా ఈ వెహికల్ని ఈజీగా కంఫర్టబుల్గా రైడ్ చేయొచ్చు. ఈ సెగ్మెంట్లో మీకు 160ccలో బెస్ట్ వెహికల్ అనమాట. ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే హ్యాపీగా కొనుక్కోవచ్చు. కొనుక్కునే ముందు ఫస్ట్ టెస్ట్ రైడ్ చేయండి. ఖచ్చితంగా మీకు ఈ వెహికల్ నచ్చుతుంది. ఈ వెహికల్ మీరు టెస్ట్ రైడ్ చేయాలనుకుంటే గుంటూరు అమరావతి రోడ్లో ఉన్న శ్రీ సిద్ధి వినాయక షోరూమ్ని విజిట్ చేయొచ్చు. వాళ్ళైతే మీకు టెస్ట్ రైడ్ వెహికల్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే ప్రైస్ గురించి కానీ లేకపోతే టెస్ట్ రైడ్ గురించి కానీ మీకు కావాల్సిన కలర్స్ ఉన్నాయా లేదా అని తెలుసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ పెట్టేస్తాను. ఆ నెంబర్కి కాల్ చేయండి. వాళ్ళైతే మీ డౌట్స్ మొత్తం క్లారిఫై చేస్తారు. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో వాళ్ళైతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.